నాటక సూత్రధారి విజయసాయి అంటున్నారు. ఈరోజు జనాలు ఈ ట్వీట్ని చూసి కపట నాటక సూత్రధారి విజయసాయి అంటున్నారు. అప్పుడెప్పుడో ద్వాపర యుగంలో శకుని అనేవాడు ఉన్నాడు అంటున్నారు. ద్వాపర యుగం నాకు తెలిసి ఇది ఏంది కలియుగం నాయన, నీ డ్రామాలు నీ యాక్టింగ్లు ఎవరు నమ్ముతారు విజయసాయి రెడ్డి గారు? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చిన్న బిడ్డ నువ్వు చెప్పిన మాటలు ఏమైనా నమ్మేదానికి? అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినారయ్యా? అహంకారంతో మాట్లాడినారు. బుద్ధి ఉందా మీకు ఈరోజు? ఆ రోజు ఏం మాట్లాడారు? మీ మంత్రులు కానీ నీ పార్టీలో ఉంటే స్పోక్స్ పర్సన్స్ కానీ మీతో అంతా నీ గ్యాంగు మాట్లాడించింది మీరు కదా. తాడిపల్లి ప్యాలెస్ నుంచి మాట్లాడించింది మీరు కదా. ఈరోజు లవ్ లెటర్లు రాస్తారా? ఆ ట్వీట్లో ఇంకో తమాషా ఏంటో 75 years అంట. బుల్లెట్ ఎంత ఉంటుంది విజయసాయి రెడ్డి గారు? బుల్లెట్ ఎంత ఉంటుంది? దిగితే తెలుస్తుంది. మొన్న దిగింది కదా, 11 స్థానాలు పడిపోయారు మీరు. బుల్లెట్ ఇంత ఉంటుంది. ఏదో వయసు ఏంది అసలు? మీరు రాజకీయంకి ఇంకా అయిపోయింది, మీరు రిటైర్ అయిపోవాలని నేను అనుకుంటున్నా. విజయసాయి రెడ్డి గారు మీరు రిటైర్ అయిపోతే మంచిదని చెప్పి నేను అంతే. అట్ట కదనా ఈ మాటలు, ఈ ట్వీట్ చేసేది ఇవన్నీ మాకే నేను ఒక చిన్న రాజకీయ నాయకుడు, నాకే అసహ్యం వేస్తుంది ఈ ట్వీట్లు. అప్పుడు 5 సంవత్సరాలు అధికారం చేతుల్లో ఉంది కదని చెప్పి అసలు పవన్ కళ్యాణ్ గారిని నిజంగాన నేను కూడా దాదాపు విద్యార్థి 30 సంవత్సరాలుగా రాజకీయంలో 35 years ఉన్నాను. విద్యార్థి సంఘం నాయకుడు 1990 నుంచి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఓర్పు, ఎందుకంటే ఒక పవర్ స్టార్, ఇంత కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మీద వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యుల మీద విమర్శలు. ఆయన ఎవరు? బోడగడ్డ ఎవరో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వారు మాట్లాడిచింది ఎవరయ్యా? దీని వెనకాల మాట్లాడిచ్చింది తాడిపల్లి ప్యాలెస్ ఉండి ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి మాటలు అంటే మామూలుగా నాకు కూడా ఈ చిన్న మా ఇంట్లో కూడా నా యూట్యూబ్ నా మీద కూడా కిరణ్కి తెలుసు, వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేస్తే నా కుటుంబంలో కూడా బాధపడినట్టు సందర్భాలు ఉన్నాయి. అంటే అసలు సంబంధం లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఏ విధంగా ఉండాలన్నా బుద్ధి ఉందా అసలు మీకు? ఈరోజు మాట్లాడతారు విజయసాయి రెడ్డి గారు మీ ట్వీట్లు. సరే మీరు అన్నీ బంద్ చేసుకోండి, మీ సోషల్ మీడియా బంద్ చేసుకుంటే మంచిది. ఊరికే మీ మాటలు నమ్మి బోల్టా పడే వాళ్ళు ఎవరు లేరు. బ్రిటిష్ కాలంలో డివైడ్ అండ్ రూల్ ఉండేది వెంకటకృష్ణ. అంటే ఎవరిని 2 సఖ్యంగా ఉంటే 3 సఖ్యంగా ఉంటే మధ్యలో పుల్లలు వేసేది అనమాట. పుల్లలు వేసేది, వాళ్ళని విడగొట్టి వీళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకునేది. అది జరగదు నాయన. అయిపోయింది మీ కథ క్లోజు. మీ కథ ప్యాకప్. పవర్ స్టార్తో పెట్టుకున్నారు, టీడీపీతో పెట్టుకున్నారు, బీజేపీతో పెట్టుకున్నారు. మీది ప్యాకప్ పంపిణీ అంటారు. కాబట్టి ఇంక మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా నమ్మేవాళ్ళు లేరు. మేము ముగ్గురం సఖ్యంగా ఉన్నాం, మేము ముగ్గురం కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము అహర్నిశలు మా నాయకులు అందరం కలిసి మేము కష్టపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటా ఉంది. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ స్లోగన్తో మా ఎన్డీఏ కూటమి మేము ముందుకు పోతున్నాం. మీ శేష జీవితం ఇంకెక్కడన్నా పోయి ఒకరు వారికి నచ్చినట్టు దేవుణ్ణి ప్రార్థించుకోండి. మీరు ఇంకెక్కడన్నా ఒక స్వామి, ఇప్పటికే మీ స్వామి, మిమ్మల్ని నమ్మిన స్వామి ఇప్పుడు యాడిగా వెళ్ళిపోతున్నాడు తెలుసా వెంకటకృష్ణ? వీళ్ళ స్వామి ఆంధ్రప్రదేశ్ వదిలి ఎక్కడికో వెళ్తున్నాడు. నాకు తెలిసి హరిద్వార్కి ఎక్కడికి వెళ్తున్నారు. ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు మిమ్మల్ని నమ్మి. సారీ, రిషికేశ్. మీతో ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఒక స్వామి అయిన రిషికేశ్కి పోయినాడు, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని భుజాన్ని వేసుకున్నట్టే IPS అధికారులు సస్పెండ్ అయిపోయారు, తొందరలో జైలుకు